కాలమందు ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నాడు, నాతో మాట్లాడుతూ ఉన్నాడు. The Lord is calling upon you to render yourself with your heart, with all your might, with all your soul. You should serve Him and glorify Him. మన స్తుతి ఆరాధన దేవునికి మహిమకరంగా ఉంటుంది. అప్పుడే మన యొక్క సన్నిధి ప్రభు యొక్క సన్నిధితో కలిసిపోతుంది. అప్పుడు మనం ప్రభు యొక్క మహిమను చూసుకుంటాము, అనుభవిస్తాము. ప్రభు యొక్క సన్నిధి అనుభవిస్తాము, ప్రభు యొక్క తాకిడిని అనుభవిస్తాము. ఆయన నామ ఉచ్చారణలో ఆ ప్రభు నిన్ను దర్శిస్తున్న విధానము, నీ యొక్క ఆత్మ ప్రాణ శరీరములు పులకరించిపోయిన ఆ యొక్క అనుభవము, ఆ రీతి నువ్వు అనుభవిస్తావు. ఆ నెమ్మది అనుభవిస్తావు, ఆ సంతోషం అనుభవిస్తావు, ఆ శక్తిని పొందుకుంటావు, ఆ ప్రభావమును నువ్వు పొందుకుంటావు. ఈరోజు నీ జ్ఞానమును పక్కన పెట్టు, నీ హృదయం విప్పు, నీ ఆత్మను, నీ యొక్క మనస్సును కేంద్రీకరించి భయము వణుకుతో ప్రభు సన్నిధికి రమ్మని దేవుని యొక్క పిలుపు ఈ వాక్యము ద్వారా మాట్లాడుతున్నాడు. లేఖనాల ద్వారా మాట్లాడుచున్న దేవుడు ఆయన నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నా ప్రియమైన వాళ్ళరా, నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయంలో ఉండాలి. నేను ఇప్పుడే చాలా దూరం నుండి ఒక దైవ సేవకుల్ని నేను కాల్లో కన్వర్జేషన్లో మాట్లాడుతున్న మాట ఏమనగా దేవుని యొక్క వాక్యము చదువుకున్నాను, కానీ ఇప్పుడు నాకు అంతా గుర్తులేదు. ఎందుకు లేదు? మెమరీ తగ్గి ఉండవచ్చు, అది న్యాచురలే, శరీర బలహీనతే. కానీ హృదయములో చాలా భయము వణుకుతో భద్రం చేసుకోవాల్సిన వాక్యాలు కూడా ఉన్నాయి. అవి నువ్వు స్మరణకు తెచ్చుకుంటూ ఉన్నప్పుడు వాటిని నువ్వు నీ హృదయంలో నుండి ఆ యొక్క మాటలని నీ యొక్క నుదుట భాస్కం వలె రాసుకున్నప్పుడు లేక కట్టుకున్నప్పుడు అవి నీకు గుర్తు ఉండిపోతాయి.